హలో నమస్తే. ఇక్కడైతే ఒక పావు కేజీ బెండకాయ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేశాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. పోసిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే కట్ చేసిన ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడే దంచి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి మధ్య మధ్యలో వేపుతూ ఉండాలి. తగినంత పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలి తగినంతగా. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి కలిపి ఇలా మూత పెట్టేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కారం వేసి పిండిని జారుగా కలుపుకోవాలి. దోశ పిండి కన్నా కొంచెం తిక్కుగా ఉండేటట్టు ఇలా బాగా కలుపుకున్న పిండిని బెండకాయ ఫ్రై అయిన తర్వాత అందులో వేసి ఒక 5 నిమిషాల నుంచి తర్వాత కలుపుకుంటే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది.